సుయాన్ క్యాన్సర్ క్లినిక్‌లో మేజర్‌గా ఏ ఏజ్ పేషెంట్స్ వస్తున్నారు? అంటే ఎక్కువ ఏ ఏజ్ వాళ్ళకొస్తుంది క్యాన్సర్? సో క్యాన్సర్ అనేది చూసినట్టయితే పిల్లల్లో వేరే రకాలు ఉంటుంది. పెద్దవాళ్ళలో వేరే రకాలు ఉంటుందన్నట్టు. సో ఓకే. ఉదాహరణకి పెద్దవాళ్ళు తీసుకున్నారంటే మోస్ట్ కామన్‌లీ ఫీమేల్స్‌లో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కామన్‌గా చూస్తుంటాము. హ్మ్. అలాగే సెకండ్ కామన్ సర్వైకల్ క్యాన్సర్. హుహు. ఇంకోటి థర్డ్ కామన్ ఓవరీ క్యాన్సర్. ఓకే. 3 అనేది కామన్‌గా చూస్తుంటాం. హ్మ్. సో ఇప్పుడు ఇండియాలో ఏమవుతుందంటే ఈ ఏజ్ అనేది తగ్గుతా ఉందన్నట్టు. హ్మ్. జనరల్‌గా 50, 60 పైన చూస్తుంటాము. హ్మ్. బట్ చాలా కారణాల వల్ల ఏమవుతుందంటే ఈ క్యాన్సర్ కొంచెం యంగ్ ఏజ్‌లో చూస్తున్నాం. లైక్ 35, 40లో కూడా హుహు. చూస్తున్నాం క్యాన్సర్స్ అనేది. ఇందులో 2 కాలాలు ఉంటాయి. ఒకటి మన రిస్క్ ఫ్యాక్టర్స్ మాడిఫై మన చేతిలో ఉన్నవి. హుహు. ఇంకోటి నాన్ మాడిఫైడ్ అని చెప్పుకోవచ్చు. ఓకే. మాడిఫైబుల్ అంటే ఒకటి ఏజ్. ఏజ్ హుహు. వల్ల రిస్క్ అనేది పెరుగుతా ఉంటుంది. ఓకే. అలాగే మన ఇప్పుడు ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది హార్మోన్ డిపెండెంట్ అన్నట్టు. హుహు. సో ఈ మధ్య కాలంలో ఏమవుతుంది, నా జాబ్ కావచ్చు, సెటిల్మెంట్ యెస్. అవన్నీ లేట్ అవుతున్నాయి అన్నట్టు. వీటి హుహు. వల్ల ఏమవుతుంది హార్మోన్ ఎక్కువ సేపు పెరుగుతా ఉందన్నట్టు. సో ఓకే. రిస్క్ అనేది లైక్ 35 పైన అనుకో రిస్క్ పెరుగుతా ఉంటదన్నట్టు. అలాగే పిల్లలు లేట్ అవ్వడం కావచ్చు, హుహు. బ్రెస్ట్ ఫీడింగ్ సరిగ్గా లేకపోవడం, అంటే ఓకే. షార్ట్ ఉండడం కావచ్చు. యెస్. యెస్. సో హ్మ్. సో ఇలా ఇంకోటి పీరియడ్స్ అనేది కొంతమందికి లేట్ ఆగిపోవడం. హ్మ్. సో ఇలా చాలా కారణాలు. ఇంకోటి పిల్లలు లేకపోవడం. హుహు. సో అట్లా.